ఐక్య సాధన సమితి రాష్ట్ర అధికార ప్రతినిధిగా జనగామ జిల్లా నవాపేట గ్రామానికి చెందిన పూజ నరసయ్య గౌడ్ గారికి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియామకం పిల్లలు భక్తుని పురాణి గౌడన్న నవాజీ వీరన్న ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు అధ్యక్షుడిగా పల్లె వెంకటేశ్వర గారికి నియామక పత్రం ఇవ్వడం జరిగింది. మరి వీరి యొక్క సేవలు ఇంకా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ నియామకాలు పెద్దల సమక్షంలో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పూజ నరసయ్య గౌడ్ జనగామ జిల్లా అధ్యక్షుడిగా గత 10-15 సంవత్సరాలుగా పనిచేసి జనగామ ప్రాంతంలో దాదాపు 5-6 విగ్రహాలు 60 కాకుండా పెట్టేయడం, మరి ఆ జనగామ జిల్లా గౌడ ఉద్యమానికి విస్తృతమైన సేవలు చేసి మరి వారు ముందున్నారు. వారి యొక్క సేవలను ఇంకా రాష్ట్రవ్యాప్తంగా వినియోగించుకోవడానికి మరి వారికి రాష్ట్ర అధికార ప్రతినిధిగా గౌడ ఐక్య సాధన సమితి అధికార ప్రతినిధిగా నియామకం చేయడం జరిగింది. మరి కొత్తగా వచ్చిన మన పల్లె వెంకటేశ్వర గౌడ్ గారికి ఆసియా ఖండంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మరి మల్కాజ్గిరి పార్లమెంటు కన్వీనర్గా అధ్యక్షుడిగా వారిని నియమించడం జరిగింది. మరి అనేక సమస్యలు గౌడ్ల సమస్యలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఉన్నాయి. మరి వాళ్ళ యొక్క విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరమైన అంశాలపైన, అదేవిధంగా సర్వాయి పాపన్న, దేశీ తిరుమలయ్య, బొమ్మగాని ధర్మవృక్షము, గౌతుల చెన్న ఇలాంటి వారి యొక్క మహనీయుల సేవలను వారి యొక్క ఉన్నతిని జనాల్లోకి తీసుకుపోవడానికి వారు కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా గీత వృత్తిలో మరి అనేక సమస్యలు ఉన్నాయి. వారి సమస్యల మీద కూడా మరి వీళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఈ సేవలను వాళ్ళు ఒక బాధ్యతగా ఈ నియామకాలను భావించి మరి భవిష్యత్తులో ఒక గొప్ప గౌడ ఉద్యమానికి వాళ్ళు పునాది కావాల్సిందిగా ఈ సందర్భంగా వారిని కోరడం జరిగింది. మరి ఇప్పటికే మన పల్లె వెంకటేశ్వరన్నకు అనేక అనుభవాలు గత 40 సంవత్సరాల నుండి గౌడ ఉద్యమాన్ని దగ్గర నుండి ఆయన చూస్తుండు. బొమ్మగాని ధర్మవృక్షం ఆయన మొదలుకుంటే చాలామందితో వారు కలిసి పనిచేసిన సందర్భం ఉంది. కాబట్టి మరి వారు తన అనుభవాన్ని గౌడ ఐక్య సాధన సమితి ఉన్నతి కోసం పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మల్కాజ్గిరి పార్లమెంట్లో గీత కార్మికుల సమస్యల మీద వారి యొక్క ఉన్నతి కోసం కూడా వారు పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మన పూజ నరసన్న రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన సందర్భంగా వాళ్ళు కూడా తెలంగాణ వ్యాప్తంగా వారి యొక్క సేవలను ఇంకా విస్తృతంగా ఉపయోగించుకోవాలని సందర్భంగా నేను తెలియజేస్తూ మరి వారికి ప్రత్యేకంగా సర్దార్ సర్వాయి పాపన్న, బొమ్మగాని ధర్మవృక్షం, దేశీ చిన్నమల్లయ్య, గౌతుల చిన్న ఆశీస్సులు కూడా వారి మీద ఉండాలని, అదేవిధంగా మన గౌడ కులదైవాలు ఇల్లమ్మ తల్లి, అదేవిధంగా నటమహేశ్వరుడు, కౌండిన్య మహర్షి ఆశీస్సులు కూడా వాళ్ళకు నిండుగా ఉండాలని, వాళ్ళు ఉన్నతిగా ఎదుగుతూ ఈ గౌడ జాతి అభివృద్ధి కూడా కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మరి పెద్దలు మా భక్తిని మురారన్న రాష్ట్ర ఉపాధ్యక్షుల గారికి, మా సంఘం రాష్ట్ర అధికార కార్యదర్శి, అదేవిధంగా ప్రతినిధి జవాజీ అంజన్న గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం